సమయంలో ఇచ్చిన హామీలకు కేంద్రం కట్టుబడి ఉందని అన్నారు బీజేపీ నేత పురంధేశ్వరి. ఇప్పటివరకు రాజధాని డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్ను కేంద్రానికి ఇవ్వలేదన్న ఆమె డీపీఆర్ ఇస్తే పరిశీలించి కేంద్రం నిధుల్ని విడుదల చేస్తుందని గుంటూరు బీజేపీ సభలో అన్నారు. ఆమె అన్ని రాష్ట్రాల కంటే ఏపీకే కేంద్రం ఎక్కువ నిధుల్ని ఇస్తుందని అన్నారు. అనంతరం ప్రసంగించిన కన్నా లక్ష్మీనారాయణ 2019లో బీజేపీ ఒంటరిగా పోటీ చేసి ఏపీలో అధికారం దక్కించుకోవాలని అన్నారు. అయితే రాష్ట్రానికి సంబంధించి వరకు వనరులు కావాలి అన్న రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి సందర్భంలో సరి అయినటువంటి అంటే ఏ విషయానికి కావాలి దేనికి కావాలి సరి అయినటువంటి డిపిఆర్తో కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వచ్చినట్లయితే ఎప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం వెనకాడలేదు. అది పోలవరం కావచ్చు, రాజధాని నిర్మాణం చూసుకున్నట్లయితే ఒక డిపిఆర్ లేదు, ఎంతవరకు అసలు ఎంత అవుతుంది అనేటువంటి ఒక అంచనా లేదు. అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం స్వయంగా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది, దగ్గర 2000 కోట్ల రూపాయలు రాజధాని నిర్మాణానికి డిపిఆర్ లేకపోయినా ఇచ్చినటువంటి సందర్భం ఉంది. పోలవరానికి సంబంధించి లెక్కలు ఏవైతే ఇచ్చున్నారో రాష్ట్ర ప్రభుత్వం దాని మీద కొంచెం తేలవలసినటువంటి విషయాలు ఉన్నాయి. కాబట్టి నిన్న మొన్న కూడా మనం చూసాం, అమర్జిత్ సింగ్ గారు వచ్చినటువంటి సందర్భంలో వారు కూడా లేవనెత్తారు కొన్ని అంశాలు. అలాగే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పేద బడుగు వర్గాల అభ్యున్నతి కోసం ఈ 2 సంవత్సరాల్లోనే 19 స్కీములు ఇచ్చి, స్కీములు ఇవ్వడమే కాదు ఆ స్కీములు మరి క్షేత్రస్థాయి దాకా ఇంప్లిమెంట్ అయ్యే వరకు ఒక స్కీమ్ ఇవ్వడంతోనే దాన్ని గ్రామీణ స్థాయి దాకా కూడా నిధులు డైరెక్ట్ గా కేంద్రం నుంచి విడుదల చేస్తున్నటువంటి విషయం భారతదేశ చరిత్రలో ఈరోజు